హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు ఎటువంటి వీడియోస్ చేసినా కూడా ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్ గురించో సర్వీస్ గురించో కొత్త కొత్త విషయాలు ఏదైనా షేర్ చేసుకోవాలని ఒక వీడియో పెట్టాను. ఈరోజు కొత్తగా చాలా ఆనందంగా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నామని చెప్పేసి ఆ ఆనందమైన వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మేము ముందుకు వస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది ఎలా ఏంటిదంటే కనుక ఒక జర్నీ అనేది ఒక ఆలోచనతో కానీ ఒక స్టెప్తో కానీ స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీ స్టార్ట్ కావడానికి ఏంటంటే మాకు అసలు దీని గురించి అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ ఏం చేయాలా ఏంటిది అనేది ఎటువంటిది లేదు. ఒక చిన్న బిజినెస్ లాగానే మన జర్నీ స్టార్ట్ అయింది. బిజినెస్ మామూలుగా రన్ చేసుకుంటున్నాం. అప్పుడు ఒకసారి మా కోడలు మా భవాని తను యూట్యూబ్ వీడియో ఒకసారి చేయండి బాగుంటుంది సలహా ఇచ్చింది. ఎందుకు చేయాలో మనకు అంత ఇంట్రెస్ట్ లేదని కూడా నేను చాలాసార్లు చెప్పాను. బట్ ఏంటంటే మీరు చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మాయా, మీరు ఎవరెవరినో అడుగుతున్నారు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అని అడుగుతున్నారు. బట్ మీరు ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ దగ్గరకు వచ్చిన కస్టమర్సే కాదు, మీ దగ్గరికి రానటువంటి కస్టమర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఆ వీడియో చూస్తే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు వీడియోస్ చేసినందువల్ల డెఫినెట్గా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. ఒకరికి హెల్ప్ చేస్తే కనుక మనకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచన చెప్పింది. దాని గురించి కూడా చాలా వరకు మేము ఆలోచించి ఎందుకు అనుకుని కూడా తను ప్రెజర్ పెట్టడం, మేము వీడియో స్టార్ట్ చేయడం, ఆ వీడియో 1 సబ్స్క్రైబర్ 2, 3, 4 అట్లా పెరుగుతూ పోతూ ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యింది. ఒక చిన్న ఆలోచన 1 lakh సబ్స్క్రైబర్స్ మీ బిజినెస్ ఫ్యామిలీని మీ ముందుకు మమ్మల్ని వచ్చేలా చేసింది. కాబట్టి ఈ 1 lakh సబ్స్క్రైబర్స్కు మేము ఈ యూట్యూబ్ పెట్టడానికి ఛానల్ ఇలా గ్రోత్ కావడానికి మెయిన్ స్టెప్ బై స్టెప్ ఇలా ఎలా చేయాలి ఏంటిదన్నది కూడా గైడెన్స్ మా భవానీ ఇచ్చింది. కాబట్టి ఒకసారి మా భవానీని కూడా ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేసి దాన్ని బట్టి 1 lakh సబ్స్క్రైబర్స్ లైవ్లో మీ ముందుకు చూపిస్తాను. షీఈస్ భవానీ. తన ఆలోచననే ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి గల కారణము అసలు యూట్యూబ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ ఎలా పెట్టాలన్నది కూడా తన గైడెన్స్ ద్వారానే ఫస్ట్లో మేము స్టార్ట్ చేసాము. ఈ జర్నీ ఇంత పెద్దగా అయింది. ఫర్దర్గా ఈ జర్నీ లైఫ్ టైం మీ అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను కూడా మీకు కృతజ్ఞతలు చెప్పడానికి చాలా సింపుల్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. చాలా అంటే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే కనుక మనకు ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే మేము 1000 సబ్స్క్రైబర్స్కి ఏ విధంగా అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నామో ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్కి అంతకంత రెట్టింపుతో చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణం భగవంతుని ఆశీస్సులు అండ్ ప్రతి సబ్స్క్రైబర్స్ యొక్క అంటే మీరు మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే మీరు షేర్ చేసినది మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకు చాలా అంటే నాకు ఆల్రెడీ కాల్స్ వచ్చాయి. అంటే మా ఫ్రెండ్స్ షేర్ చేశారు మీ వీడియో చాలా బాగుందని చెప్పేసి మాకు చాలామంది అట్లా కాల్ చేశారు. కాబట్టి లైక్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అంటే ఈ సిచ్యువేషన్ మీకు లైవ్లో మేము కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇదంతా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ మీకు చెప్పుకోదగింది ఏంటంటే నా తరపున నేను సంతోషంగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ 1 lakh సబ్స్క్రైబర్ జర్నీ అన్నది ఇది చిన్న జర్నీ కాదని. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, లక్షల్లో కోట్లలో కూడా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉంటారు. కానీ ప్రతి అచీవ్మెంట్ అనేది మా జీవితంలో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేది. ఎందుకంటే మా లైఫ్లో ఇది చాలా గొప్పది అనుకోవచ్చు. అందుగురించే ఈ లైవ్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మేము ఇంత ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఈ జర్నీ స్టార్ట్ అయింది కూడా మనకు ఏదో లక్షల్లో స్టార్ట్ కాలేదు. మన బిజినెస్ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, అది కూడా మేము ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్లోకి వచ్చాము, మా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది ఏంటిదన్న దానికి ఈ యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ప్రతి సబ్స్క్రైబర్స్ మీరు మా దగ్గర పర్చేజ్ చేసినది కానీ మా తరపున మీకు ఏ విధంగా సహాయ సహకారాలు కావాలని ప్రతి ఒక్కరు మమ్మల్ని కోఆర్డినేషన్ చేయడం, అంటే మా దగ్గర తీసుకున్న వాళ్ళే కాదు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని కోఆర్డినేషన్ చేయించడం, ఇదంతా మాకు జర్నీలో చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు 99,998 అయినాయి. మేబీ ఇంకొక 1 or 2 minutesలో 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు ఖచ్చితంగా. అంటే ఈ హ్యాపీ మూమెంట్ అనేది మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే దీనికి ముఖ్య కారణం మీరందరూ అనమాట. అంటే ప్రత్యక్షంగా మీరందరూ, పరోక్షంగా నేను నా స్ట్రగుల్ అన్నది కాదు, ఇది సింపుల్ థింగ్. ఒకటి ఇది ఒక టీం వర్క్ అనమాట. అంటే బ్యాక్ ఎండ్లో ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. అయితే కనుక ఒక్కసారి చూడొచ్చు. ఫస్ట్ కేక్ కటింగ్ చేసి తర్వాత 1 minute స్పీచ్తో మనం క్లోజ్ చేద్దాం. ఫస్ట్ యాక్చువల్లీ ఒక చిన్న కేక్ కటింగ్ అనమాట. మీరందరూ మాతో లేకపోవచ్చు, కానీ మీ తరఫున 1 lakh సబ్స్క్రైబర్స్ కేక్ కటింగ్ అనేది చేస్తాం ఇక్కడ. ఒకసారి రండి 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 అమ్మా నాన్న రండి. సంతోష్ రైట్ ఓకే అది తీసుకో.
పట్టుకోండి అంతా ఇదిగో సంతోష్. చిట్టి మీ ముగ్గురు ఒకరికొకరు తెచ్చుకోండి. ముగ్గురు ఒకరికొకరు కొంచెం తీసుకో కొంచెం. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం పెట్టి మీరు కూడా చిట్టి పెట్టాను. లడ్డు కూడా పెట్టు మమ్మీ. ఇప్పుడు అందరు కలిసి చిటికి పెట్టరు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫ్యామిలీ. ఎందుకంటే కనుక ఇక్కడ మీకు అందరూ ఫ్రంట్ వ్యూలో ఎవరు కనపడరు అనమాట. ఓన్లీ నేను ఒక్కరినే కనపడతా. అంటే ఇది నేను చేసింది ఏం కాదు. దీనికి ప్రతి ఒక్కరి సపోర్ట్, అంటే ఇటు మా పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మా ఫ్యామిలీ కానివ్వండి, తర్వాత మా బ్రదర్, అంటే మీరు చూసే ప్రతి వీడియో అన్నయ్యనే చేస్తాడు. ఎందుకంటే ఒక బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే పిల్లర్ ఇంపార్టెంట్ అనమాట. మా అన్నయ్య ఆ పిల్లర్ లాంటి వాడు. ఆ తర్వాత మా సంతోష్, తర్వాత వీళ్ళంతా మా పిల్లలు, ప్రతి ఒక్కరు. అంటే వీళ్ళ కోఆపరేషన్ కూడా ఉంది ఈ విషయంలో. ఎందుకంటే ఏదైనా వీడియో చేసినప్పుడు అల్లరి చేయకుండా ఉంటారు కదా, అందు గురించి అది కూడా మాకు గ్రేట్గా ఫీల్ అనుకోవాలి. అండ్ ఇప్పుడు మేము మీకు ఈ ఛానల్ తరపున, తర్వాత మా ఫ్యామిలీ తరపున, తర్వాత ఫ్యామిలీ తరపున, మా తరపున, తర్వాత మా ప్రతి ఒక్కరి తరపున, అనిల్ తను కూడా మా ఫ్యామిలీ అనమాట, బిజినెస్ ఫ్యామిలీ. కాబట్టి మా అందరి తరపున ప్రతి సబ్స్క్రైబర్కి, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి, కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, తర్వాత మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, తర్వాత అన్నయ్య వాళ్ళ తరపున కానీ, అమ్మ వాళ్ళ తరపున కానీ, మా మిసెస్ వాళ్ళ తరపున, మా వదిన వాళ్ళ తరపున, అందరి తరపున కోఆపరేట్ చేశారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూస్గా లైఫ్ టైం మాకు ఉండాలని, మీరు ప్రతి ఒక్కరూ మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.